అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాస్ వెల్ యాస్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి లెటర్ రైటింగ్ అనే టాపిక్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ కాకతీయ మరియు శాతవాహన యూనివర్సిటీ సెమ్ 2కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ కావచ్చు, సానెట్ 130 కావచ్చు, మెండింగ్ షూస్ కావచ్చు, టాకింగ్ లెట్ స్లీప్ కావచ్చు, బ్యాంగిల్ సెల్లర్స్ కావచ్చు, కాకతీయ యాజ్ వెల్ యాజ్ శాతవాహన సెమ్ 2 2 ఇంగ్లీష్ సిలబస్ ఏవైతే ఉన్నాయో 2 యూనివర్సిటీ సేమ్ అనమాట. టాకింగ్ లెట్ స్లీప్ కానివ్వండి, మ్యాన్ ఇన్ బ్లాక్ కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామర్ పార్ట్ కూడా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈమెయిల్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సెమ్ 2కి సంబంధించి మనం ఇక్కడ లెటర్ రైటింగ్ చూడొచ్చు. అందులోనే ఒక పార్ట్ ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. ఈమెయిల్‌కిను, లెటర్ రైటింగ్‌కి చాలా తక్కువ వ్యత్యాసాలే ఉంటాయి. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. టెక్స్చువల్‌గా ఉన్నటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నిద్దాం. ఎలా రాయాలి, ఏంటి అనేది. ఇందులో మనం చూసినట్లయితే టెక్స్చువల్‌గా రైట్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ విత్ ఎ రిక్వెస్ట్ ఫర్ పర్చేస్ ఆఫ్ మోర్ బుక్స్ ఫర్ కాలేజ్ లైబ్రరీ. ఈ యొక్క ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. లెటర్‌లు ఎలా రాయాలి? అది మనం చూద్దాం. చూడండి, అఫీషియల్ లెటర్ ఎలా రాయాలి అనే దానికి ఇదొచ్చేసి బ్లాక్ ఫార్మాట్‌లో ఇలా రాయాలి. ముందుగా సెండర్స్ అడ్రెస్ రాయాలి. అంటే ఫ్రమ్ అడ్రెస్ రాయాలి. ఆ తర్వాత డేట్ అనేది రాయాలి. ఆ తర్వాత టు అడ్రెస్ ఎవరికి రాస్తున్నామనేది రాయాల్సి ఉంటుంది. సాల్యుటేషన్ అంటే మనం రాస్తాం రెస్పెక్టెడ్ సార్ ఇలా రాసుకుంటాం. సబ్జెక్ట్ లైన్ ఏం ఆవశ్యకత అంటే మొత్తం లెటర్ చదివేంత టైం ఉండకపోవచ్చు. సబ్జెక్ట్ చూశారంటే కొంతమంది ఏమైనా అదే రిక్వెస్ట్‌తో గనక రాసినట్లయితే వాటినన్నిటిని కంబైన్ చేయడానికి అలానే సబ్జెక్ట్ అనేది మొదటి చూపులోనే వాళ్ళకి అర్థమైపోవడానికి సబ్జెక్ట్ లైన్ రాస్తాం. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తాం పారాగ్రాఫ్స్. తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ యువర్స్ సిన్సియర్‌లీ, యువర్స్ ఒబీడియంట్‌లీ, యు ఇట్లా యువర్స్ లవింగ్‌లీ ఇలాంటివి రాస్తుంటాం గదా! అదే కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే. తర్వాత సిగ్నేచర్ మన యొక్క సైన్ అనేది చేస్తాం. ఎన్‌క్లోజర్స్ అంటే ఏవైనా ప్రూఫ్‌లు గనక మనం ఇవ్వాల్సి వస్తే ఆ ప్రూఫ్‌లనేవి మనం ఏం చేస్తామంటే వీటికి తగిలించడం వెనకాల ఎప్పించేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు లెటర్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ లైబ్రరీ బుక్స్. మనం లైబ్రరీ బుక్స్‌ని ప్రిన్సిపల్ గారికి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, అయ్యా ఇంకా లైబ్రరీ బుక్స్ పెంచండి. ప్రెజెంట్ ఏవైతే వస్తున్నాయో అలాంటి న్యూ అప్డేటెడ్ బుక్స్‌ని లైబ్రరీలో ఉంచండి అనేసి మనం రాస్తాం. సెండర్స్ అడ్రెస్, ఫ్రమ్ అడ్రెస్ రాస్తాం. పేరు, మనం ఏం చదువుతున్నాం, ఏ క్లాస్ చదువుతున్నాం, ఏంటి అనేసి మనం రాయాల్సి ఉంటుంది. అలానే కాలేజ్ పేరు రాయాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి ఈ ఫార్మాట్‌లో రాయాలి. మంత్, డే అండ్ ఇయర్ అనేటటువంటి ఫార్మాట్‌లో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇన్‌సైడ్ అడ్రెస్ అంటే టు అడ్రెస్. ఫ్రమ్ ముందు, టు తర్వాత మధ్యలో డేట్ ఉంటుంది. ఇంత మనం జనరల్‌గా చిన్నప్పుడు రాసేటప్పుడు ఈ ఎడమ వైపు కుడి వైపు రాసేవాళ్ళం. ఇవి ఫ్రమ్ టు ఎడమ వైపు ఉన్నప్పటికీ డేటు, స్టేషన్ డేట్ వచ్చేసి కుడివైపు ఉండేవి. ఈ బ్లాక్ ఫార్మాట్ ఏందంటే అమెరికన్ ఫార్మాట్. అదే టెక్స్చువల్‌గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. టు అడ్రెస్ ఫ్రమ్ టూనే కాకుండా డేట్ అనేది ఈ ఫ్రమ్ టూల మధ్యలో ఉంటుందన్నమాట. టు అడ్రెస్ ద ప్రిన్సిపల్, కాలేజ్ పేరు మీరు ఏదైతే కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజీ అండ్ ఎక్కడ ఉన్న సిటీ అది రాయడం జరుగుతుంది. సాల్యుటేషన్ వచ్చేసి రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం. ఈ రెడ్ ఉన్నాయి చూసారా రెడ్ కలర్‌లో ఇవి రాయనక్కర్లేదు ఎగ్జామ్‌లో. ఎగ్జామ్‌లో రాయకూడదు. జస్ట్ నేనేందంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి సెండర్స్ అడ్రెస్ రాయాలి. తర్వాత డేట్ రాయాలి. తర్వాత ఇన్‌సైడ్ అడ్రెస్ రాయాలి. తర్వాత సాల్యుటేషన్ ఇట్లా ఏందంటే ఒక పద్ధతిలో ఉండడానికి మీకు అర్థం కావడానికి రాయడం అయితే జరిగింది. ఎర్ర రంగులో ఉన్నవి ఏవి కూడా రాయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ లైన్ సబ్జెక్ట్ అని పెడతాం. రిక్వెస్ట్ టు పర్చేస్ మోర్ బుక్స్ ఫర్ ది కాలేజ్ లైబ్రరీ. కాలేజ్ లైబ్రరీ కోసం ఇంకా కొన్ని పుస్తకాలనేవి కావాలి. ఆ పుస్తకాల్ని దయచేసి మీరు అందించండి అనేసి మనం ఒక రిక్వెస్ట్ అనేది అడుగుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం.
అది మనం రాస్తాం అనమాట. సబ్జెక్ట్ అనేది రాస్తాం. రిక్వెస్ట్ టు పర్చేస్ మోర్ బుక్స్ ఫర్ కాలేజ్ లైబ్రరీ. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇచ్చినటువంటి క్వెషన్‌లు ఏదైతే ఉందో దాంట్లో నుంచే తీసుకుంటాం. అదిగోండి రిక్వెస్ట్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ మోర్ బుక్స్ ఫర్ కాలేజ్ లైబ్రరీ అదే రాస్తా. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ మోర్ బుక్స్ ఫర్ ద కాలేజ్ లైబ్రరీ అక్కడ ఉన్నదే మనం ఎత్తి రాయడం అయితే జరుగుతుంది. ఇంకా పారాగ్రాఫ్స్ అనమాట. బాడీ ఆఫ్ ది లెటర్ అంటారు దీన్ని. ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. ఐ యామ్ రైటింగ్ టు టాక్ అబౌట్ అవర్ కాలేజ్ లైబ్రరీ. మన లైబ్రరీ గురించి మాట్లాడదలుచుకున్నాం. మెనీ స్టూడెంట్స్ నీడ్ లేటెస్ట్ బుక్స్ కావాలి. వీ నీడ్ మోర్ బుక్స్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ అండ్ న్యూ సబ్జెక్ట్స్. కొత్త సబ్జెక్ట్స్కి అండ్ మా ఎగ్జామ్స్ పనికొచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా వివరంగా రాయొచ్చు అవసరం అయితే. వీ వాంట్ ప్రిపేర్ ఫర్ సమ్ ఐఏఎస్, ఐపీఎస్ సంథింగ్ ఇట్లా మాకు కావాలి లేటెస్ట్ బుక్స్. ప్లీజ్ పర్చేస్ దీస్ న్యూ బుక్స్ ఫర్ ది లైబ్రరీ. కాబట్టి కొత్త బుక్స్ దయచేసి కొనండి. ఇట్ విల్ హెల్ప్ అస్ స్టడీ బెటర్. మేము బాగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాంప్లిమెంటరీ క్లోజ్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ విశ్వాసపాత్రులు. యువర్స్ ఒబీడియంట్లీ. యువర్స్ సిన్సియర్లీ. ఈ రాయొచ్చు. యువర్స్ సిన్సియర్లీ రాయొచ్చు. ఫెయిత్ఫుల్లీ ఓకే యాజ్ ఎ యువర్స్ ఒబీడియంట్లీ కూడా రాయొచ్చు యాజ్ ఎ స్టూడెంట్ టు ప్రిన్సిపల్. అట్లా రాయొచ్చు. కాంప్లిమెంటరీ క్లోజ్. ఈ ఎర్రగా ఉన్న గుర్తు మనం రాయాల్సిన అవసరం లేదు. కానీ ఏ విభాగాలు ఉండాలి మనం రాసేటప్పుడు సింపుల్గా అర్థం కావడానికి ఇవన్నీ కూడా ఇవ్వండి. సిగ్నేచర్ చేస్తాం, పేరు అవి ఉంటాయి. ఓకే. ఎంక్లోజర్ అనేది ఉంటుంది. ఈ ఎంక్లోజర్ దేనికి అంటే ఏవైనా సపోజ్ ప్రూఫ్స్ ఏమైనా పెట్టాలి అన్న. సపోజ్ మనకు స్టడీ సర్టిఫికేట్ కావాలి, నేను చదివాను ఇక్కడ అని చెప్పేటటువంటి ఒక ప్రూఫ్ ఏదైనా ఉంటే హాల్ టికెట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. చదివాను అని అంటే మార్క్ లిస్ట్ కోసం వెళ్ళాం, హాల్ టికెట్ పెడతాం, జత చేస్తాం. ఎందుకంటే నెంబరు మ్యాచ్ చేసుకోవడానికి. ఇట్లా అని ఎంక్లోజర్ అని పెట్టేసి అవి రాయడం అయితే జరుగుతుంది. అదే అతికించడం వెనకాల అయితే జరుగుతుంది. దీనికి ఎంక్లోజర్ లేదనుకోండి, ఎంక్లోజర్ అవసరం లేదు. దీనికి ఎంక్లోజర్ అవసరం లేదు, రిక్వెస్టే కాబట్టి దీనికి ఎంక్లోజర్ అవసరం లేదు. సో ఈ ఫార్మాట్ అనేది ఫార్మల్ లెటర్స్ అన్నిటివి కూడా మనం ఈ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఫ్రమ్ అడ్రస్, డేట్, తర్వాత టు అడ్రస్, శాలిటేషన్, రెస్పెక్టివ్ సార్ ఆర్ మేడం అని సబ్జెక్ట్ లైన్ ఏదైతే లెటర్ పార్ట్లో ఇచ్చారో అదే మనం తీసుకుంటాం. బాడీ ఆఫ్ ది లెటర్ తీసుకుంటాం. కాంప్లిమెంటరీ క్లోజ్, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ ఇలాంటివి సిగ్నేచర్. ఎంక్లోజర్స్ అంటే జతపరిచినవి ఏమైనా ఉంటే వాటిని మనం తీసుకుంటాం. ఈ విధంగా మనం అయితే అఫీషియల్ లెటర్స్ ఇట్లా ఫార్మల్ లెటర్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.